శాంతి బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. ఏ విధంగా మనోహర్ ఇంద్రియ దాది గారు మోహితాజీతో మాట్లాడిన కన్వర్సేషన్. వివాహం గురించి మాట్లాడారు. మేము వివాహం గురించి అగేనిస్ట్ కాదు, వికారి మార్గం గురించి అగేనిస్ట్ అని చెప్పారు. తర్వాత ఆత్మ సాక్షాత్కారం గురించి ఏం చెప్పారు? మాకు ఆత్మ సాక్షాత్కారం కంటే ఆత్మ అనే స్మృతితో ఎంతో సంతోషం కలుగుతుంది అన్నారు. ఈ విధంగా తన మాటలు చూసి, మీరు చిన్న చిన్న కన్యలు, మీ యొక్క లగ్నము లేక ఉత్సాహం చూస్తే ఎంతో ప్రసన్నంగా ఉంది. మీరు సాక్షాత్ దేవిలుగా నాకు కనిపిస్తున్నారు అని అన్నారు. ఈ విధంగా చెప్పి వారికి నమస్కరించడం కూడా చేశారు. फिर वे माताओं को देखकर कहने लगा, आप तो सौभाग्यशाली है, आपके घरों में ऐसी तपस्वी कन्याएं बालाए है. తర్వాత మాతలు చూసి అన్నారు, మీరైతే చాలా సౌభాగ్యశాలులు. మీ ఇంట్లో అంటే స్వయం తపస్వి కన్యలే ఉన్నారు మీ ఇంట్లో. మీరు ఇలాంటి కన్యలని ఎలా కొట్టాలి అని భావిస్తున్నారు? అసలు ఈ కన్యల్లా మీరు అంతా సతాయిస్తున్నారు అని అన్నారు. उसको उसकी इच्छा व विरुद्ध बलात् अशुद्ध भोजन खिलाते थे. यह पावन पुत्री है, साक्षात देवी है, खबरदार. మీరు ఇలాంటి పిల్లలక వారి డిసిప్లిన్ అగేనిస్ట్ వెళ్ళాలి అంటున్నారు. అశుద్ధమైన భోజనం తినాలి అంటున్నారు. మీరు చాలా పావనమైన దేవీలుగా అయితే నాకు అనిపిస్తున్నారు. సో జాగ్రత్త, వారి పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా అని చెప్పారు. अब उन पर कोई अत्याचार नहीं होनी चाहिए. आप भले उनके साथ ले जाए, परंतु जब मैं जाने लिए उसका मन करे उसी खुशी खुशी छुट्टी दे देना. మరి మీరు అందరినీ మీతో తీసుకెళ్లొచ్చు. మళ్ళీ వారికి ఎప్పుడు ఇక్కడ రావాలి అనిపిస్తే మీరు చాలా హ్యాపీగా వాళ్ళకి సెలవు ఇవ్వండి. ఈ విధంగా చెప్పేసి మోహితాజీ గారు వెళ్ళిపోయారు. हमारी वे माताएं मन ही मन में डर रही थी, हमारी असत्यता की कहीं और पोल ना खुल जाए. उन्होंने मोहिता जी को कहा थी, हमारी कन्या ये घर में भाग गई, परंतु वास्तव में तो ऐसा था ही नहीं. సో అప్పుడు మాతలందరికి అనిపించింది, మేమేమో ఒక పెద్ద సెంటెన్స్ చెప్పేశాం, కన్యలందరూ పారిపోయారు ఇంటి నుంచి అని. మరి కాకపోతే వాళ్ళందరి ట్రూ కలర్స్ ఎలా బయటపడతాయనేది మాతలందరూ భయపడిపోయారు. మేమే కదా వాళ్ళకి స్వీకృతి పత్రం ఇచ్చాం, మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని. మరి మేము ఎలా చెప్తాం వాళ్ళందరూ ఇంటి నుంచి పారిపోయారు అనేది మాతలు కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. जो हुआ उसमें हमारा कल्याण ही समाया हुआ था. हम जब कराची में अपनी इन माताओं के साथ हैदराबाद में लौटे थे तो हमने सोचा कि हम जो ईश्वरीय ज्ञान बाबा ने दिया, क्यों ना हम इस द्वारा अब इन माताओं का कल्याण करें. తర్వాత దాది కనిపించింది. ఏం జరిగినా మన మంచికే అయ్యింది. బాబా ఎప్పుడైతే ఈ మాతలందరూ కరాచీ నుంచి హైదరాబాద్ కి వచ్చారో, బాబా మాకు ఏ జ్ఞానం అయితే వినిపించారో, నేను ఫస్ట్ ఈ మాతలకి వినిపిస్తే ఈ జ్ఞానం వాళ్ళు మంచిగా అర్థం చేసుకోగలరని. ఇది చాలా సత్యమైన అవసరం. శుభ సంకల్పంతో నేను ఒక మంచి రోజు ఈ మాతలందరికీ బాబా యొక్క జ్ఞానం వినిపించాలి అనేది. సో మాతలకి ఏ విధంగా జ్ఞానం వినిపించాలి, ఏ విధంగా వినిపిస్తే ప్రభావశాలిగా అవుతారు, సంతోషపడతారు, ఈ విధంగా దాది బ్రహ్మ బాబా దగ్గర నేర్చుకోవడం జరిగింది. बेटी, अब भले या ब्रह्म विद्या अथवा अविनाशी ज्ञान प्राप्त करने का भविष्य उज्ज्वलन बताओ. हम उसका शुभ आशीष कराची में वापस ज्ञान यज्ञ ईश्वरीय विश्वविद्यालय में लौट आई है और वहां बोटिंग में रहने लगी. సో ఈ విధంగా బ్రహ్మబాబా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ తో మాతలందరికీ చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ దాది బ్యాక్ వచ్చేసారు, ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వచ్చేసారు, బోర్డింగ్ కూడా వచ్చేసారు. अब लोगों को औरों से कोई झंझट नहीं था. लोग लाज, नंदा, भय, असुरी मर्यादा, परीक्षा, कॉफी हक तक पा चुके हैं. సో ఇంకెలాంటి గౌరవ మర్యాదలు, భయము, అసురి సంప్రదాయము, పరీక్షలు ఇవన్నీ క్రాస్ అయిపోయారు ఫైనల్లీ. సో ఇంకేం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.